हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం భైరవ ఉపాసన క్రమంలో ఇదివరకే చాలా వరకు మంత్రము చెప్పి ఉన్నాం. క్రోధ భైరవుని యొక్క మంత్రము కూడా చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, క్రోధ భైరవుని గురించి తెలుసుకోండి. క్రోధ భైరవుడు భైరవులందరిలో మహోగ్ర స్వరూపుడని, మహాశక్తివంతుడని, మహాకాయుడని శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి. అటువంటి క్రోధ భైరవుని యొక్క ఉపాసన చేసి మంత్ర జపములు చేసి సర్వ మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు. మీరు అవగాహన కోసం ముందు చేసే క్రోధ భైరవుని యొక్క ప్రసంగములను విని అవగాహన పెంచుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి. మీ మనస్కామ్యములను నెరవేర్చుకునేందుకు క్రోధ భైరవుని యొక్క మంత్రము 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. 16 రోజుల్లోగా చేయవలసి ఉంటుంది. కృష్ణపక్ష అష్టమి లేక శుక్లపక్ష అష్టమి పూర్ణిమ తిథులు శ్రేయోదాయకము. ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు క్రోధ భైరవుని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం రూం క్రోధ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం రూం క్రోధ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం రూం క్రోధ భైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ముందు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని విధానములను పట్టికలా అమర్చుకొని జపములు ఉపక్రమించి మన యొక్క ఆవశ్యకతను అనుసరించి తగు విధములైన మంత్రములను జపం చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు సకల ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు భైరవ ఉపాసనలు మరియు మంత్ర సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి. వాటిని వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగించడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.